హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇవాళ వచ్చేసి 18th జనవరి అండ్ ఇప్పుడు నేను ఎక్కడికి రెడీ అయిపోయానంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా డాడీ క్లోజ్ ఫ్రెండ్ అనమాట, అంకుల్, మోర్ లైక్ ఫ్యామిలీ. వాళ్ళ డాటర్ శ్రీమంతం ఫంక్షన్ ఉంది, సో అందుకు వెళ్తున్నాము. టైమ్ ఇస్ ఆల్మోస్ట్ 1 అయింది అండ్ ఆల్రెడీ అందరం వెళ్తున్నాం అనమాట. మొత్తం మా బెటాలియన్ అంతా వెళ్తున్నాము, మా పెద్దనాన్న వాళ్ళు, మా అత్త వాళ్ళు, మొత్తం అందరం కలిసి. అండ్ ఐఎమ్ వెరింగ్ దిస్ క్యూట్ సింపుల్ కుర్తా సెట్. ఒక సెకండ్లో మీకు చూపిస్తాను మిర్రర్లో. అండ్ యప్, ఆల్ సెట్. అండ్ ఇప్పుడు వెళ్ళాలన్నమాట. సో దిస్ వాట్ ఐఎమ్ వేరింగ్. ఇది ఒక కుర్తా అనమాట, దానిపైకి ఐ పేర్డ్ ఇట్ విత్ దిస్ చున్నీ. అండ్ మేకప్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో సింపుల్. ఒక మంచి లిప్స్టిక్ వేసుకున్నా అండ్ వెరీ లైట్ మేకప్. దీన్ని గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా నేను ఫిల్మ్ చేశాను. అండ్ యప్, దిస్ ద చున్నీ, ఒక క్రష్డ్ చున్నీ అనమాట. ఇది బాగుంటుందని అనిపిస్తుంది. అండ్ దిస్ ద టాప్, జ్యువెలరీ ఈజ్ ది సింపుల్ చైన్ అండ్ ఇది ఇయర్ రింగ్స్. సో లెట్స్ గో. వీడియో తీసాము అన్నమాట మిమ్మల్ని కూడా. చీర తీసుకొస్తా. హాయ్ మామ్. సో 2025 స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక ప్రోగ్రామ్ పడుతూనే ఉంది. సో ట్రావెల్ చేస్తూనే ఉన్నాయన్నమాట. నేను చాలా వరకు వ్లాగ్ చేయడానికి ట్రై చేశాను అండ్ మీకు కమింగ్ వీడియోస్లో అయితే నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ మేము వెళ్ళిన ప్రోగ్రామ్, మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ వన్ తర్వాతే వెళ్ళాం, 1:30 అరౌండ్ అట్లా అయింది. అండ్ అక్కడికి వెళ్ళి మా వాళ్ళంతా కూర్చున్నాం అనమాట ఒకే చోటు. అది అయిన తర్వాత సో దేవర్ ఆల్సో సమ్ ప్రోగ్రామ్స్, సాంగ్స్ పాడుకుంటూ అండ్ దెర్ ఆర్ ఆల్సో సమ్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్. మేము లేట్గా వెళ్ళినందున సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో అక్కడ ఫినిష్ చేసుకున్న తర్వాత అట్లా వచ్చేటప్పుడు హైవేలో వి స్టాప్డ్ ఫర్ సమ్ డ్రైవింగ్ దగ్గర అయితే ఆగాము. సో అక్కడ ఆగిన తర్వాత ఫుల్ సన్నీగా ఉండిందనమాట, భయంకరమైన సన్నీగా ఉండింది. మేము అవుట్డోర్ సీటింగ్లో కూర్చొని పారిపోయి వచ్చేసాం అనమాట. దాని పక్కనే పిస్తా హౌస్ కూడా ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ఒక డెజర్ట్ ఏదో తీసుకున్నాము మా అన్న అడిగితే. అండ్ అది చేసుకొని మా అన్న వాళ్ళ బాబు అనమాట, మీరు ఇక్కడ చూస్తుంది, వాడి పేరు అయితే స్మైకి. అండ్ హాట్ చాక్లెట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. మేమైతే అక్కడ ఫుల్ ఎండగా ఉండడం వల్ల వెంటనే అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. అండ్ అంతా అలా అయితే గడిచిపోయింది అనమాట. ఇంకా తర్వాత ఇది వచ్చేసి తర్వాత నెక్స్ట్ డే ఆ రోజు సింబాని అయితే అవుటింగ్కి తీసుకెళ్ళాము. మీకు ఒకవేళ ప్రాపర్ ఇంట్రడక్షన్ ఇవ్వలేదు అనుకుంటా. వీడి పేరు సింబా, వీడు ఒక బీగల్ బ్రీడ్ అనమాట. వీడు వచ్చేసి మా బుజ్జి తమ్ముడు. సో వీడినైతే బయటికి తీసుకెళ్తున్నాము. బేసిక్గా తీసుకెళ్తే వెట్ దగ్గరికి తీసుకెళ్తాము. మోస్ట్ ఆఫ్ ద టైం మాకు ఇక్కడ తీసుకెళ్ళడానికి డాగ్ పార్క్స్ కానీ లేకపోతే ఏం లేవన్నమాట అంత మంచిగా. సో అందుకే ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు అయితే వాడిని బయటికి తీసుకెళ్తాము. దగ్గరలో ఒక మంచి ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళాం అనమాట. ఇది తర్వాత నెక్స్ట్ డే మా పక్కనే ఉంటారనమాట మా అక్క అండ్ బావ వాళ్ళ ఇంటికి నేను లంచ్కి ఇన్వైట్ చేస్తే వెళ్ళానమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలు, ఎక్కడికి వెళ్ళినా ల్యాప్టాప్ అయితే మస్ట్. హాయ్. సో ఇప్పుడు నేను క్రిస్పీ కార్న్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇట్లా కార్న్ అయితే రెడీ చేసుకున్నాం. చాట్ జీపీటీలో రెసిపీ కోసం అడిగితే అది ఇచ్చింది. కార్న్ ఫ్లోర్, కొంచెం చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్ అండ్ ఆల్సో కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను. అండ్ ఇప్పుడైతే అది కార్న్ ఫ్లోర్ అవన్నీ కొంచెం వేసి దాంట్లో బాయిల్ చేసిన కార్న్ వేసాను ఆల్రెడీ. సో డీప్ ఫ్రై కావాలనుకుంటే మీరు ఇట్లా బాయిల్ చేయకుండా వేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ ఇట్ టు బి ఎయిర్ ఫ్రై, నేను ఇప్పుడు ఎయిర్ ఫ్రై వేస్తున్నా. సో అందుకని ముందే బాయిల్ చేసి పెట్టాను అనమాట, ఈజీ అవుతుందని. ఫర్ నౌ అది వచ్చేసి ఎయిర్ ఫ్రైలో పెట్టుకొని తర్వాత నేను చూపిస్తాను ఏం చేస్తున్నాను. దీంట్లో అయితే ఇట్లా పెట్టానమాట. ఈ సిలికాన్ మౌల్డ్ ఏదైతే ఉందో ఇది ఎయిర్ ఫ్రైర్కి. సో మీరు ఎప్పుడు వాష్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి చేయకుండా ఉంటుంది. సో నీట్గా ఇట్లా బాస్కెట్లా ఉంటుంది. ఈ సిలికాన్ బాస్కెట్లో మీరు ఏదైనా సరే అన్నీ పెట్టుకోవచ్చు. చేసేపాటైతే ఇట్లా యూజ్ చేయండి, మీకు వాషింగ్కి ఈజీగా ఉంటుంది. అండ్
రెంట్లో పెట్టేసిన ఇట్లా లోడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసాను నేను మిక్స్ చేసేటప్పుడు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్. ఫర్ నౌ దాన్ని అయితే లోపల పెట్టేసి ఆన్ చేద్దాం. ఐఎమ్ కీపింగ్ దిస్ ఫర్ 180 degrees Celsius అండ్ 10 to 15 minutes అయితే పెట్టుకున్నాము. కొంచెం లోడ్ ఎక్కువే ఉంది, అంటే లైక్ కొంచెం ఎక్కువే ఉంది ఒకటి క్వాంటిటీ. మధ్యలో మిక్స్ చేస్తాము. టైమర్ ఆఫ్ అయిపోయింది అండ్ ఇప్పుడు చూస్తే ఇట్లా ఉన్నాయి. యూ కెన్ సీ ఆల్రెడీ కొన్ని ఆనియన్స్ అండ్ చిల్లీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం. సో ఇవన్నీ దీంట్లోకి వేసేయాలి. మిక్స్ చేశాక దిస్ అవుట్స్ లుకింగ్. కొంచెం సాల్ట్ వేసుకుందాం. మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం లెమన్, డన్. టేస్ట్ చేద్దాం. ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఎట్లుందో అని. మధ్యలో కొంచెం చూసాను బట్ స్టిల్ హాయ్. యాజ్ యూ గైస్ జస్ట్ సా, నేను ఇందాక బ్రేక్ఫాస్ట్ చేశాను అండ్ ప్లీజ్ ఇగ్నోర్ ద కెమెరా యాంగిల్. ఐ డోంట్ నో వాట్స్. సో ఇందాకే బ్రేక్ఫాస్ట్ చేశాను. ఐ హ్యాడ్ దోశ అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. మాకు సంక్రాంతికి హాలిడే లేదు. సో ఐఎమ్ వర్కింగ్ టుడే ఈస్ 14. వచ్చేసి నా 2025 ప్లానర్ అనమాట. నేను 3 years నుంచి ప్లానర్ యూజ్ చేస్తున్నాను. లైక్ 2022 అనుకుంటా ఐ బాట్ మై ఫస్ట్ ప్లానర్. సో ఎవ్రీ డే కాకపోయినా నేను లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ప్లానర్ అయితే ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఐ ఫర్గెట్ టుడే ఐల్ గెట్ టు ఇట్ టుమారో. అట్లా ఖచ్చితంగా అయితే టైం టు టైం అయితే ఫిల్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద టైం ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ నేను చూసుకునేది వచ్చేసి నా టు డూ లిస్ట్ అనమాట. నేను ఆ రోజు ఏం వర్క్స్ ఫినిష్ చేయాలి అండ్ ఆల్సో నేను పర్సనల్ థింగ్స్ కూడా లైక్ వాట్ ఐ షుడ్ యాక్చువల్లీ బీ డూయింగ్ అని. ఎందుకంటే ఇప్పుడు ఉండే వర్క్ బిజీలో అండ్ ఆల్సో మనం ఉన్న ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్లో ఇవన్నీ మనం కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా, ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే అవైతే నేను ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకొని అది అట్లాగే ఓపెన్ చేసి నా డెస్క్ దగ్గర అయితే ఉంచేస్తాను అనమాట. అలాగా ఐ రిమైండ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్, లైక్ గుర్తు పెట్టుకొని చూసిన వెంటనే ఓకే ఐ షుడ్ బి డూయింగ్ దిస్, ఐ షుడ్ బి డూయింగ్ దట్ అని చెప్పేసి ఖచ్చితంగా అవి ఫినిష్ చేయడానికి అయితే మోస్ట్ ఆఫ్ ద టైం ట్రై చేస్తాను. నాకు ఇదైతే హెల్ప్ అవుతుంది అండ్ ఆల్సో మనం మోర్ ప్రొడక్టివ్గా ఉండగలం. సో నాకు ఇది మంచి హ్యాబిట్ లాగా అయిందనమాట. అండ్ నేను ఎవ్రీడే నా వర్క్ డెస్క్ పైన కూర్చున్నప్పుడు ఐ మేక్ ష్యూర్ ఐ నోట్ డౌన్ ఆల్ ద థింగ్స్ నేను ఏమేమి ఇవాళ చేయాలనుకుంటున్నాను అవి మొత్తం నేను కాపీ అయితే చేసుకొని పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇట్ మేక్స్ మై లైఫ్ ఈజీ అనమాట. సో దీనిపైన కూడా ఒకవేళ మీకు ఒక డీటెయిల్డ్ వీడియో కావాలని అనుకుంటే కామెంట్స్లో చెప్పండి. ఐ విల్ మేక్ అ గుడ్ ఫుల్ బ్లోన్ వీడియో ఆన్ దిస్. దిస్ ఈస్ ద నెక్స్ట్ డే, సంక్రాంతి తర్వాత అనుకుంటాను. సో మేమైతే అందరం కలిసి గేమ్ చేంజర్ మూవీకి అయితే వెళ్ళామన్నమాట. మా అక్క అండ్ వాళ్ళ పిల్లలు, మా బావ అండ్ ఆల్సో మా అన్న. కాకపోతే మా అన్న డాకు మహారాజ్కి వెళ్ళాడు బికాజ్ గేమ్ చేంజర్ ఆయన ఫస్ట్ చూశాడనమాట. అండ్ దెన్ హీ వెంట్ టు డాకు మహారాజ్. అది కూడా నచ్చిందని చెప్పాడు బట్ మేము ఇంకా చూడలేదు. ఆ రోజు అయితే గేమ్ చేంజర్కి వెళ్ళాం మేము. సో మూవీ పైన చాలా బ్యాడ్ రివ్యూస్ ఉన్నాయి. సో నాకంత బ్యాడ్గా ఏం అనిపించలేదు, ఇట్స్ ఓకే. కానీ అది ఎప్పుడో లైక్ ఒక 5-6 years ముందో 10 years ముందు రావాల్సిన మూవీ అనిపించింది. ఇక్కడైతే వాళ్ళు రంగోలీ చూసారనమాట. ఎందుకు ఈ మధ్య అందరూ అట్లా వెనకాల నుంచి ఒక అమ్మాయి ముగ్గు గీస్తూ ఉన్నారు కదా. ఈ సంక్రాంతికి మోస్ట్ ఆఫ్ ద
మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ లుకింగ్ లైక్ దాట్ ఓన్లీ. అండ్ ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 అయింది అనుకుంటా. సో హెవీగా తీసుకోవడం ఎందుకని చెప్పేసి కాఫీ తీసుకుంటే మా అక్క ఇంటికి వచ్చిన తర్వాత మా కోసం అయితే మ్యాగీ చేసింది. సో వాళ్ళ ఇంట్లోనే కాసేపు ఉన్నాను అనమాట. సో హాలిడేస్ వచ్చినాయంటే చాలు వాళ్ళ పిల్లలు లైక్ మా రిజ్జు అండ్ చెర్రీ అనమాట, వాళ్ళిద్దరు నన్నైతే అసలు మా ఇంటికి పంపించలేదు. వాళ్ళ హాలిడేస్ మొత్తం నేను మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళతోనే స్పెండ్ చేశాను అనమాట. అండ్ అలా అయితే జరిగింది. సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను మీకోసం ఒక షార్ట్ క్లిప్ రికార్డ్ చేశాను, చూసేయండి. హాయ్ గైస్, సో ఇవాళ ఆఫ్టర్నూన్ అయితే మూవీకి వెళ్ళొచ్చాం కదా. సో ఇప్పుడైతే టైం 7:20 అవుతుంది. 7:30కి నాకైతే కాల్స్ స్టార్ట్ అవుతాయి ఇవాళ టోటల్ 9:30 వరకు. సో ఫుల్ బిజీ అనమాట. సో దానికంటే ఫస్ట్ నాకు అమెజాన్ నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. అండ్ ఇది ఆల్రెడీ నేను అన్బాక్స్ అయితే చేసి ఇక్కడ పెట్టాను. సో నేను ఏమేమి ఆర్డర్ చేశానో ఒకసారి చూపిస్తా. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ లాక్టో క్యాలమైన్ నుంచి ఈ వైప్స్, దీస్ ఆర్ క్లెన్జింగ్ వైప్స్ అనమాట. సో మేకప్ రిమూవింగ్కి అండ్ ఆల్సో నాకు కొంచెం వెట్ వైప్స్ అవసరం ఉంది. సో కొంచెం అప్పుడప్పుడు క్లీనింగ్ చేసుకోవడానికి టేబుల్ అట్లా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను వెట్ టిష్యూస్ ఆర్డర్ చేశాను. ఇది లాక్టో క్యాలమైన్ నుంచి. అండ్ అదైన తర్వాత ఐ హ్యావ్ దిస్ కార్మెసీ ఫేషియల్ రేజర్స్. సో ఇవి నా ఫేవరెట్ అండ్ అయిపోయినాయి అనమాట. సో అది రీస్టాక్ చేద్దామని చెప్పి అయితే ఇవి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈజ్ దిస్ డాట్ అండ్ కి హైలానిక్ యాసిడ్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్. సో ఇది కూడా చాలా నచ్చింది, మా మమ్మీ కూడా యూజ్ చేస్తున్నారు ఇది. సో ఇఫ్ యూ హ్యావ్ డ్రై నుంచి నార్మల్ స్కిన్ టైప్ అయితే మీరు ఖచ్చితంగా ఇది నచ్చుతుంది మీకు వింటర్స్లో ఎస్పెషలీ. సో నాదైతే ఆల్రెడీ నేను ఒకటి యూజ్ చేశాను, ఇది అయిపోయిందనమాట. సో రీస్టాక్ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఇదైతే ఆర్డర్ చేసా. అండ్ అదర్ దాన్ దిస్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ హ్యావ్ దిస్ బుక్. సో యూట్యూబ్లో వరికో అని చెప్పేసి అంకుర్ వరికో అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. హీఈస్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఆయన వీడియోస్ నేను ఈ మధ్య చూస్తున్నాను. నేను లైక్ యూజువల్గా బుక్స్ చదువుతున్నాను అని అంటే అది ఏదో ఒక లైక్ దట్ షుడ్ టీచ్ మీ సంథింగ్. ఏదైనా ఇట్లా నేను రియల్ లైఫ్లో అప్లికబుల్ ఉన్నవే చదువుతాను. ఐ డోంట్ గో ఫర్ ఎనీ థాట్ ఆఫ్ ఫిక్షనల్ ఆర్ యూనో ఏమంటారు సమ్ కామిక్స్ అట్లాంటివి చదివే ఓపిక అలవాటు రెండు లేవన్నమాట. సో ఈ బుక్ అయితే నేను మేక్ ఎపిక్ మనీ అని చెప్పేసి ఇదైతే నేను ఆర్డర్ చేసుకున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు రీడ్ దిస్ అండ్ దీనిపైన ఎట్లుంది ఏంటి అని చెప్పేసి నేను ఫ్యూచర్ వీడియోస్లో మీకైతే చెప్తాను. అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఇంకొక 10 minutesలో నా కాల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ వీడియోలో మీరు బిట్స్ అండ్ పీసెస్గా వీడియోస్ చూసినచ్చు, ఒక షార్ట్ మినీ బ్లాగ్ ఉండొచ్చు ఇది. సో మీకైతే నా వీడియోస్ నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా నేను కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, రీల్స్, షార్ట్ వీడియోస్ అండ్ ఆల్సో పోస్ట్. అక్కడ కూడా డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. ప్లీజ్ గో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఫాలోయింగ్ మై యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడీస్. అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఇవాళకి ఇంతే, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.